కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సిలువ క్రాస్. మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాము. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. But we preach Christ crucified. 1 Corinthians chapter 1 verse 23. సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో, ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో, మరణమో ఓడెను, సాతాను శిరము చితికెను, మరణమో ఓడెను, సాతాను శిరము చితికెను, జీవము గెలిచెను, తెరయు చీలెను, నా భారము తెగిపోయెను, దొరలిపోయెను. సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో, పాపపు గోడలు పాతాళమందు కూలెను, పాపపు గోడలు పాతాళమందు కూలెను, పరలోకము భూలోకము ఏకమాయెను, పాపికి ప్రభువుకు సంధి కుదిరెను. సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో, పాపపు గోడలు పాతాళమందు కూలెను, పాపపు గోడలు పాతాళమందు కూలెను, పాపికి ప్రభువుకు సంధి కుదిరెను. సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో, నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే, నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే, సిలువలో నా ప్రభు కొన్నవాడను, విలువతో నా ప్రభు కొన్నవాడను, సజీవ యాగము అయినవాడను, సజీవ యాగము అయినవాడను,
సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో. ఎంత చక్కని పాట, ఎంత అర్థవంతమైనటువంటి పాట. సిలువే నా శరణాయనురా. అనేకమైనటువంటి చక్కని కీర్తనలు ఉన్నాయి కదా సిలువ మీద. చాలామంది దైవజనులకు, చాలామంది విశ్వాసులకు ఎంతో ఆదరణనిచ్చింది, జయాన్ని ఇచ్చింది, విడుదలనిచ్చింది, స్వస్థతనిచ్చింది. ఏమిటి? సిలువ. ఆ సిలువ చెంతకు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. వంద గొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. ఈ పాటలన్నీ ఎవరు నేర్పించారు? జాన్ అన్న అని నూతక్కి జాన్ అన్న, బ్లెస్డ్ జియోన్ ఎవాంజలికల్ ఫెలోషిప్, నూతక్కి జాన్ గారు నూతక్కి జేసుదాస్ అంకుల్ గారి కుమారుడు. దేవుని పరిచర్యలు ఎంతో చక్కగా వాడబడినటువంటి దైవజనులు అనమాట. ప్రభునందు నిద్రించారు. ఎంతో చిన్న ప్రాయంలోనే దుఃఖం కదా, దైవజనులు మనల్ని విడిచి వెళ్ళిపోవట ఆ దుఃఖం. దేవుని ఏర్పాటు, ఆయన చిత్తమైనటువంటి వారిని ఆయన చిత్తమైనటువంటి సమయంలో ప్రభు తీసుకుంటారు. యోబు వలె మనం కూడా ఏం చెప్పాలంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని చెప్పాలి. చక్కని పాస్టర్ ట్రైనింగ్ అయింది నూతక్కి జాన్ గారికి. పరిపూర్ణ సేవ కొరకు నూతక్కి జేసుదాస్ గారు ఆయన పెద్ద కుమారుని సేవకు సమర్పించారు. అట్లాగనే చాలా డివోషన్తో, చాలా క్రమశిక్షణతో దేవుని పరిచయం చేసేవారు దైవజనులు. చూసారా, ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఆయనకి ఏంటి? క్యాన్సర్ అనమాట జాన్ అన్నకి. ఎంతోమంది విశ్వాసులకి యేసుక్రీస్తు ప్రభు స్వార్థను ప్రకటించిన గొప్ప దైవజనులు. ఎవరో ఒకళ్ళు ఏదో కారణం చేత ఎప్పుడొకప్పుడు అందరూ మరణించాలి. కానీ చూసారా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదం. అంత గొప్ప దైవజనులు, అనేకులకి యేసుక్రీస్తు ప్రభు స్వార్థను ప్రకటించినటువంటి దైవజనులు. మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, ఇంత గొప్ప దైవజనులు, అనేకులకు రక్షణ స్వార్థ ప్రకటిస్తున్న దైవజనులకి ఈ అనారోగ్యం వస్తుందా? సాతానుడు పెడతాడు, ఏం చేస్తాం, ముళ్ళు. ఏంటంటే ఇప్పుడు తినే ఆహారం కలుషితం, తాగే నీరు కలుషితం, క్యాన్సర్ హెరిడిటరీ అంటారు, తర్వాత జీనియాలజీని బట్టి ఉంటుంది, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అయితే దేవుని చిత్తం అయితే మరణం నుంచి తప్పించబడుట దేవునికి అసాధ్యమైనది ఏం కాదు. ఆయనకి ప్రియులైనటువంటి వారిని ఆయన పిలుచుకుంటారు. మనం దేవుని చిత్తాన్ని కేవలం అంగీకరించవలసినటువంటి వారమే. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనిడి. ప్రభునందు నిద్రించినటువంటి వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ప్రభునందు నిద్రించినటువంటి వారి కంటే ముందుగా మనం దేవుని సన్నిధి అంత మాత్రం కూడా చేరము. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు ప్రభు న్యాయాధిపతిగా మేఘారుడై ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటంతోనూ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించినటువంటి వారు ఆయన పరిశుద్ధులను వెంటబెట్టుకుని వస్తారు. వారికంటే ముందుగా మనం దేవుని సన్నిధి చేరమని చెప్పి దేవుని వాక్యం అంటే దశలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట ఈ విషయాలు. చూసారా, పౌలుకి ఎంత జ్ఞానం. మృతులైన తర్వాత, అంటే మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలు పౌలుకి మరుగే ఉండాల. పౌలు దృష్టికి ఏమి కూడా మరుగే ఉండలేదు. పౌలు దృష్టికి దేవుడు చక్కగా సమస్తాన్ని కూడా బయలుపరిచారు. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే, ఆయన దేహంలో ప్రాణం ఉన్నప్పుడే ఆయన 3వ ఆకాశానికి, పరలోకానికి వెళ్ళుట, దేవుని మాటలు వినుట, అవన్నీ కూడా జరిగాయి అన్నమాట.
అంత గొప్ప దైవజనుడు. అందుకని పౌలు ఏం చెప్తున్నాడంటే, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాము. క్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉండని ఎడల మేము ప్రకటన చేయుచున్నటువంటి సువార్త వ్యర్థము. మాకంటే దౌర్భాగ్యులు ఇక ఎవరు కూడా ఉండరు. మేము జీవితంలో సమస్తము కూడా త్యజించి ఎందుకని సువార్త ప్రకటిస్తున్నాం? ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడ్డం మాత్రం కాదు, సమాధి చేయబడ్డం మాత్రం కాదు, సమాధి చేయబడినటువంటి క్రీస్తు తాను చెప్పిన విధముగా మూడవ దినమున సజీవునిగా లేచి ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని లేపి ఉన్నాడు. అంటే ఏంటంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాం. యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలముగా ఎట్లాగ లేపబడ్డారో, ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నటువంటి మనందరం కూడా చక్కగా అట్లా లేపబడతాం అన్నటువంటి జీవంతో కూడిన నిరీక్షణను చూసారా? గొప్ప దైవజనులు, ప్రియులు చాలామంది ఎంతమందైతే మనకంటే ముందు నిద్రించారు. వారిని బట్టి మనం దుఃఖపడిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పాతాళాన్ని జయించారు గదా! నరకాన్ని జయించారు గదా! ఈ జీవంతో కూడిన నిరీక్షణ మనకిచ్చారు గదా! ఈ భాగ్యం, ఈ శ్లాఘ్యత, ఈ పునరుద్ధానం, ఈ మరణ శరీరము నుండి మహిమ శరీరములోనికి మార్పు చెందుట అనేది ఎవరికి అంటే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారికి. ఎలయనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూసారా ఎంత చక్కని పాటలు జానన్న గాని, నూతక్కి జానన్న గాని, నూతక్కి జేసుదాస్ గారు గాని నేర్పించారు సంఘాలకి. అనేక సంఘాలు బ్లెస్సెడ్ జీవన్ ఎవాంజలికల్ ఫెలోషిప్, తర్వాత లవింగ్ షెపర్డ్ లివింగ్ చర్చ్ మాత్రమే కాదు. జేసుదాస్ అంకులు ఆయన కుమారుడు అనేక స్థలాలకు వెళ్ళి ప్రీచ్ చేసేవారు. అనేక చక్కని వివాహాలు, యవనస్తుల్ని చక్కగా జతపరిచేవారు. చక్కని వివాహాలు జరిగించారు. నేనే చూశాను గదా! అనేక రిలీజియస్, స్పిరిచువల్ యాక్టివిటీస్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేవారు. జానన్న క్రిస్మస్ ప్రసంగాలు, న్యూ ఇయర్ ప్రసంగాలు, తర్వాత హోమ్ విజిట్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. చాలా భారీ విగ్రహం, చాలా పెద్ద పర్సనాలిటీ అనమాట. చాలా లావుగుంటారు. "అన్న పలానా వాళ్ళ ఇంటికెళ్ళాలి. భూపతి గారికి ఒంట్లో బాగలేదు. వాళ్ళు ఆహ్, శోధనలో ఉన్నారు. ఆ ఫ్యామిలీని దర్శించాలంటే" ఆహ్, ఇంద్రనీళ్ళు వచ్చేసేయి నువ్వు పలానా లోకల్ ట్రైన్ తీసుకొని, ఆ లోకల్ ట్రైన్ స్టేషన్ దిగి, ఆ ప్రాంతంలో నువ్వు ఉన్నట్లయితే నేను నా టూ వీలర్ మీద అక్కడికొచ్చి నిన్ను పికప్ చేసుకుంటానని అట్లా ప్లాన్ చేసుకునేవాళ్ళం. హోమ్ విజిట్స్ అనమాట. అంటే నాకు క్యాన్సర్ హాస్పిటల్ ఐఐటీ ప్రక్కన కదా! అక్కడ ఆ పేషెంట్సు ప్రేయర్ రిక్వెస్ట్‌లుంటాయి. అప్పుడు నేను పాస్టర్ గారిని తీసుకొని వెళ్తాను. పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళినప్పుడు పాస్టర్ గారు నూనె రాసి ప్రార్థన చేస్తారు. బాలాజీ అని ఒక క్యాన్సర్ పేషెంట్ అనమాట. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచారు. వాళ్ళ బంధువు భూపతి గారని చెప్పి ఆహ్, ఇట్లా మీరొచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి అడిగినప్పుడు, నేను పాస్టర్ గారిని తీసుకొని వస్తానయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అని చెప్పి జానని తీసుకొని వెళ్ళాను. అంటే అంత ఆసక్తి అనమాట ఆయనకి. ఇంద్రనీల్ నాకు చాలా పనులున్నాయి. చర్చ్ పనుంది, ఈ పనుంది, ఆ పనుంది, స్వార్థ పనులున్నాయి. ఆ! తిరుమల బాయిలో ప్రసంగాలున్నాయి, బేత్నీలో ప్రసంగాలున్నాయి, యూత్ మినిస్ట్రీ ఉంది. కడప వెళ్ళాలి. నాన్నగారికి మినిస్ట్రీలో హెల్ప్ చేయాలి. నాకెట్లా కుదురుతుంది? నేను రాలేనని ఒక్క మాట ఎప్పుడు చెప్పలా. ఇంద్రనీల్ ఏ సమయంలో వెళ్ళాలి చెప్పయ్యా అంటే, పలానా టైంకి నేను 6:00 అక్కడ ఉంటాను అంటే, సరే నేను టూ వీలర్‌లో వచ్చేస్తాను. మనిద్దరం కలిసి నేనక్కడ పికప్ చేసుకొని నిన్ను తీసుకొని వెళ్దాం అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకునేవాళ్ళం. ఇందిరానగర్‌లో జేసస్ అంకుల్‌తో కలిసి టెలికమ్యూనికేషన్స్‌లో పనిచేస్తున్నటువంటి ఆయన కలీగ్, ఆవిడ భర్తను కోల్పోయి విధవరాలుగా ఉన్నారు. ఆమె కుమారుడు ఎంతో బలహీనంగా ఉన్నాడనమాట. ఇంద్రనీల్ పలానా చోటికి ఇందిరానగర్ మనం వెళ్ళాలి. నాన్నగారు వాళ్ళ కలీగ్‌ని ఫ్యామిలీని ఒకసారి విజిట్ చేయమని చెప్పారు. వాళ్ళకి ఆమె సన్‌కి ఒంట్లో బాగలేదు. అందుకని చెప్పి ఆయన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాడు. ఈవిడ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. ఆ పెద్దావిడ కదా! అస్తమానం పైకెళ్ళి మాట్లాడడం ఆవిడకి చాలా కష్టం. నాన్నగారు ఒక టెలికమ్యూనికేషన్ లైను అక్కడ కనెక్ట్ చేయమని, చూడమని చెప్పారు. ఎంత వైర్ అవసరం అవుతుంది ఇవన్నీ చూసొద్దాం పద. చూసారా మినిస్ట్రీ అంటే ఏమిటి అంటే కేవలం ఆహ్, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో ఆపలేదు. ఎవరు జానన్న గాని, జేస్తాస్ అంకుల్ గాని వాళ్ళకి ఒక సమస్య ఉంది. ఆవిడ పెద్దావిడి ఆహ్, ఆవిడ కుమారుడొచ్చి 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలున్న ఆయన ఏమిటంటే వివాహం కాలేదు. తర్వాత ఫిజికల్‌గా కూడా ఇనాక్టివ్ అనమాట. ఫిజికల్‌గా కూడా ఇనాక్టివ్. ఇంద్రనీల్ ఇట్లాగుంది పరిస్థితి. నాన్నగారు
ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన కలీగ్ ఇందిరానగర్‌లో ఉంటారు. నేను సీఎల్ఆర్ఐ స్టాప్ దగ్గర ఉంటాను. పలానా టైంకి నువ్వు 6:00, 5:00 ఏ టైంకి వస్తావో చెప్తే ఆ టైంకి ఉంటాను. మనం అక్కడి నుంచి నేను పికప్ చేసుకొని ఇందిరానగర్ ఎళ్తాను. అట్లా చేసాం మినిస్ట్రీ. అట్లాగూ దైవజనులకి మినిస్ట్రీలో ఏదో ఉడతా భక్తి. రామాయణంలో ఉడతలో రాముడికి సహాయం చేసినట్లు. అదేంటి వింత? అది గూడా తెలీదు. రామాయణం తెలియకపోయే, మహాభారతం తెలియకపోయే ఇంక బైబిల్ ఎట్లా తెలుస్తుంది? ఉడతా భక్తి అంటే ఏమిటంటే ఇప్పుడు మెరీనా బీచ్ ఉంది. సెకండ్ లాంగెస్ట్ సీ కోస్ట్ అనమాట. అట్లా బెసంత్ నగర్ ఉంది. బీచ్ దగ్గర మనం ఉడతల్ని అసలు ఎక్కడ చూస్తా ఉన్నాం ఇప్పుడు? అంటే రామాయణ కాలంలో ఏంటంటే వారధి రాముడు కట్టాలి. లంకకు వెళ్ళాలి. వారధి ఎట్లా కట్టారంటే ఈ ఉడతలు ఆహ్, రాముని మీద భక్తితో ఏదో సహాయం చేయాలి, ఏదో సహాయం చేయాలని ఆశ. అవేం చేయగలవు? చిన్న ప్రాణులు కదా! అయినప్పటికీ ఆ చిన్న ప్రాణులు అయినప్పటికీ కూడా ఏం చేస్తా ఉన్నాయి, ఒకసారి నీళ్ళలో మునిగేది, బయటకొచ్చి ఇసుకలో మునిగేది. ఇసుక అవుతుంది కదా వంటికి, ఆ వంటికైనటువంటి ఇసుకని తీసుకెళ్ళి మళ్ళలో నీళ్ళలో పోసేది. అంటే చిన్న చిన్న చీమలు చేతులు కలిపి సహాయం చేసినప్పుడు చూసారా ఒక వారధి ఏర్పాటయింది. వానరసేన. వానరసేన ఏం చేయగలదు? వానరసేన ఏం చేయగలదు చెప్పండి? అట్లా వానరసేన రా రాముడికి అట్లా దోహదపడినట్లు నేను కూడా ఏదో ఉడతా భక్తి. ఇట్లా దేవుని పరిచారకులకి, దేవుని సేవకులకి ఇట్లా మినిస్ట్రీలో దోహదపడుతూ ఉండేవాడిననమాట. అట్లా సాగిపోయింది నా మినిస్ట్రీ. నేను, జాన్ అన్న కలిసి చేసినటువంటి పరిచర్య ఎంతో ఘనంగా ఉంది. అక్కడితో ఆగల. ఇట్లాంటి చిన్న చిన్న సహాయాలు, ఇట్లాంటి చిన్న చిన్న సపోర్ట్ మినిస్ట్రీకి ఇచ్చినప్పుడు దేవుడు నన్ను ఎంతగానో దీవించి నేను ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగిందనమాట. అది నా ఆశ అనమాట. ఇజ్రాయెల్ వెళ్ళాలి, ఇజ్రాయెల్‌లో పోస్ట్ డాక్ చేయాలి. బైబిల్‌లో ఇజ్రాయెల్ గురించి చాలా చదివాను. ఆశ అయితే ఉంది గానీ అందుకోగలనా? ఎంతో కష్టం గదా! ఎన్నో వనరులుండాలి. అక్కడికి వెళ్ళాలంటే సపోర్ట్ ఉండాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. అక్కడ మనని రిసీవ్ చేసుకోవడానికి ఒక హోస్ట్ ఉండాలి. అట్లాంటివి చూసారా దేవుడు అన్నీ కూడా నా కొరకు ముందుగా ఏర్పాటు చేసి, ఒక జూయిష్ ప్రొఫెసర్‌ని హోస్ట్‌గా ఏర్పాటు చేసి, ప్రాజెక్ట్‌ని ఏర్పాటు చేసి, ఫండింగ్ ఏర్పాటు చేసి, ఆయనకి రాయగానే ప్రొఫెసర్ అహరోన్ గెడెంకన్ గారని జూయిష్ ప్రొఫెసర్ అనమాట. బారెలాన్ యూనివర్సిటీ. బారెలాన్ యూనివర్సిటీ అని ఎందుకంటారంటే, బార్ అంటే ఏమిటంటే లా అనమాట. ఆ యూనివర్సిటీ మెయిన్‌గా లాకి ప్రసిద్ధి. అయినా సరే అహరోన్ గెడెంకన్ గారొచ్చి కెమిస్ట్రీలో మంచి పేరుగాంచినటువంటి ప్రొఫెసర్ గారనమాట. ఆయన ల్యాబ్‌లో రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయడానికి, నాకు మీ ల్యాబ్‌లో పనిచేయడానికి, మీతో పనిచేయడానికి, మీ దగ్గర నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలంటే, వెంటనే ఆయన నాకు అవకాశం ఇచ్చారు. దేవుని కృపను బట్టి ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత జాన్ అన్న నాకు మెయిల్ చేశారనమాట. ఇట్లా ఇంద్రనీల్ నేను 10 డే టూర్ కొరకు అంటే టూరిస్ట్ విజిట్ మీద వస్తా ఉన్నాను. ఇది నా 10 డే షెడ్యూలు. ఈ 10 డేస్‌లో పలానా పలానా ప్రాంతాలు అంటే ఆ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. ఈజిప్ట్ గిజా పిరమిడ్స్, తర్వాత బెత్లెహేము, తర్వాత గలిలీ, తర్వాత జాఫా బీచు, ఆహ్, ఆ! ఇట్లా అన్నీ ఒక 10 డేస్ టూర్ ఉందా. ఈ ఆయన షెడ్యూల్ అంతా నాకిచ్చారు. నీవు ఉన్నటువంటి ప్రాంతంలో ఇవేమన్నా ఈ ప్రాంతంలో ఎక్కడైనా కోయిన్సైడ్ అయితే మనం ఎక్కడైనా కలుసుకునే అవకాశం ఉంటే వస్తే నిన్ను కలుసుకోవడానికి నేను సంతోషిస్తాను. నిన్ను కలుసుకొనడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. దైవజనులొచ్చి ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం చెప్పండి. ఆ! ఆయనంతట ఆయనే నాకు తెలియపరిచి అంటే ఏంటంటే గొర్రెల పట్ల అది పాస్టోరల్ కేర్ అనమాట. పాస్టోరల్ కేర్. ఇంద్రనీల్ నువ్వు ఉన్నటువంటి చోటికి ప్రాంతాలు ఎక్కడైనా దగ్గరలో ఉంటే చెప్పు నేనొచ్చి ప్రార్థన చేస్తాను అని చెప్పగానే అవన్నీ కూడా నేను చూసాననమాట. చూస్తే ఒక ప్లేసొచ్చి నేనున్నటువంటి ప్రాంతానికి ఒక టాక్సీలో గానీ, బస్సులో గానీ ఒక గంటన్నర ప్రయాణం అనమాట. గంటన్నర ప్రయాణం. అదే నియరెస్ట్ స్పాట్ అనమాట. ఏమిటది? జాఫా బీచ్. జాఫా బీచ్ దగ్గర సెయింట్ పీటర్స్ చర్చ్. చాలా ఫేమస్ చర్చ్ అనమాట. అన్న ఇట్లా పలానా తేదీ మీరు వస్తా ఉన్నారు గదా! ఈ టూరు సెయింట్ పీటర్స్ చర్చ్ సాటర్‌డే వచ్చింది. షబ్బాత్ అదో. ఆ షబ్బాత్ రోజు ఏమిటంటే టాక్సీలుండవు, ట్రాన్స్‌పోర్టేషన్ ఏముండదు. కష్టం నేను రావడం. అయినప్పటికీ నేను ఏదో ఒక ప్రైవేట్ వెహికల్ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని ఎట్లైనా వచ్చేస్తాను. మీ టైముకి మీరక్కడికొచ్చే టయానికి నేనక్కడికొస్తాను. అక్కడికొచ్చిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. నా దగ్గరైతే ఫోనుంది. ఆయన దగ్గర ఫోను లేదుగా. ఆయన దగ్గర ఇజ్రాయెల్ ఫోన్ ఎక్కడ ఉంది? లేదు. నా దగ్గరైతే ఫోనుంది. అదొక్కటి సరిపోదు గదా! పలానా టైంకి మీరక్కడ ఉండండన్నా. నేను ఆ చర్చ్‌లో మిమ్మల్ని కలుస్తాను.
అని చెప్తే కరెక్ట్‌గా ఆ టైంకి అక్కడున్నారు. చూసారా? ఫోను కమ్యూనికేషన్ లేకపోయినా ఎట్లా కలుసుకున్నాం. ఇప్పుడు ఫోను లేకపోతే ఏది జరగదు. ఏంటంటే అది దేవుని ఏర్పాటనమాట. ముందుగా నేను అంటే ఈమెయిల్‌లో ఆయనకి అట్లా కమ్యూనికేట్ చేసుకొని, అట్లా ప్లాన్ చేసుకొని అక్కడ కలిసాను. అక్కడ కలిసినప్పుడు నాకొక మాట చెప్పారనమాట. ఒక వాక్యం చెప్పి నా కోసం ప్రార్థన చేశారు. ఏమిటా వాక్యం? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఆల్ యూ దట్ ఆర్ బర్డెన్డ్ అండ్ హెవీ లెడెన్ కమ్ టు మీ ఐ విల్ గివ్ యూ రెస్ట్ అని. ఆ! నాకు కావాల్సిందే విశ్రాంతి కదా! ఎంతో భారమైనటువంటి రీసెర్చ్, ఎంతో ప్రయాస, నా ప్రయాస, నా కష్టం అంతా జానాను చూసారు. ఐఐటీలో ఎంత ప్రయాసపడ్డానో, ఎంత కష్టపడ్డానో, పీహెచ్‌డీలో ఇవన్నీ కూడా చూసి, నాకు ఆదరణకరమైనటువంటి వర్తమానం చక్కగా చెప్పినప్పుడు, ఆ మాటల ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను. తర్వాత రెస్ట్ రూమ్‌కి వెళ్ళాలి ఇంద్రనీల్, ఇక్కడ ఎక్కడైనా రెస్ట్ రూమ్ ఉందా? అని అడిగితే, అదో అన్న చర్చ్ ఎదురుగుండానే ఆ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. చాలా హైజీనిక్‌గా ఉంటాయన్నమాట ఇజ్రాయెల్‌లో. ప్రతి చోట. ప్రతి గార్డెన్‌లోనూ రెస్ట్ రూమ్ ఉంటుంది. టాయిలెట్‌కి వెళ్ళడానికి, రిఫ్రెష్ అవ్వడానికి. అన్న అక్కడే రెస్ట్ రూమ్ అన్న, ఒక షెకెల్ ఇవ్వాలి. అన్ని రెస్ట్ రూమ్స్‌లో పే చేయనవసరం లేదు. కాకపోతే అది కమర్షియల్ ఏరియా అవ్వడం వల్ల చర్చ్ ఎదురుగుండా చాలా కమర్షియల్ స్పాట్స్ ఉన్నాయి. కమర్షియల్ బిజినెస్ యాక్టివిటీస్ సెంటర్స్ అవన్నీ ఉన్నాయి. అందువల్ల చాలామంది విజిటర్స్ వస్తా ఉంటారు. టూరిస్టులు వస్తా ఉంటారు. అందువల్ల ఆహ్, హైజీనిక్‌గా ఇంకా హైజీనిక్‌గా రెగ్యులర్‌గా క్లీనింగ్ అదే ఉంటుంది గదా! అందుకని జెప్పి ఒక షెకెల్ పే చేయాలనమాట. ఫార్చునేట్‌గా ఏంటంటే నా దగ్గర ఒక షెకెల్ చిల్లరుంది. అన్న ఇదో ఈ ఒక్క షెకెల్ ఇచ్చి మీరు వెళ్ళి రెస్ట్ రూమ్‌కెళ్ళండి. అంటే ఎంత హ్యూమిలిటీ. ఆహ్, ఒక షెకెల్ తీసుకొని రెస్ట్ రూమ్‌కెళ్ళి వచ్చి ఆహ్, నా కోసం ప్రార్థన చేసి వెళ్ళారు. అదే ఆఖరి చూపనుకుంటా ఇజ్రాయెలులో కలవడమే. తర్వాత అన్నను నేను కలిసింది లేదు. తర్వాత ఇండియా వచ్చిన తర్వాత తెలిసింది ప్రభువునందు నిద్రించారని. దుఃఖకరమైనటువంటి విషయాలు కదా ఇవన్నీ. ఎంత బాధ. కానీ ఏంటంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఆయనంతా పౌలులాగా ఎంతో గొప్ప పరిచర్య అనమాట. చెప్పాను గదా! తండ్రికి విధేయుడుగా ఉండి ఆయనకి క్యాన్సర్ రావడం ఏంటి చెప్పండి? అంటే నేను చెప్పేదేంటంటే శోధకుడొస్తాడు. మనం ప్రభువులో ఉన్నాం గదా! మనకేం కష్టాలు రావు, కడగండ్లు రావు, ఇబ్బందులు రావు అని అనుకొనుట వాస్తవం కాదు. ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళకే ఇంకా వస్తాయి. కష్టాలొస్తాయి, శోధనలొస్తాయి. అప్పుడే మనం ధైర్యం కలిగుండాలి. శోధన లేకపోతే సాక్ష్యం ఎక్కడుంటది చెప్పండి? ఆయనకి క్యాన్సర్ రావడం ఏంటి? ఆయన మరణించడం ఏంటి? దుఃఖం కదా! ఆ! నిండా 50 ఏళ్ళు గూడా లేవు. నిండా 40 ఏళ్ళు గూడా లేవు. చనిపోయే సమయానికి ప్రభు సన్నిధికి చేరుకున్నారు. అంతా చక్కని పరిచర్య. ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించామన్నది ప్రాముఖ్యం గాదు. యేసుక్రీస్తు కొరకు మనం ఏం చేసాం? యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆహ్, ఎంతమందిని పరలోకానికి నడిపించాం? ఎంతమందిని నరకాన్ని నుంచి, అగ్ని నుంచి, పాతాళం నుంచి తప్పించాం? ఎన్ని పరిచర్య, ఎన్ని చర్చలు కట్టారు. ఎంతమంది ఆత్మలకు ఆయన దీవెనగా ఉన్నారు. ఆ! ఎంతమంది స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య చేస్తారు. ఎంత మంచి బ్రైట్ స్టూడెంట్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీలో. ఈఎం బౌండ్స్ గారి గురించి చెప్తే ఇంద్రనీల ఈఎం బౌండ్స్ గారు చాలా మంచి రచయిత. మంచి పాస్టర్ అండ్ ప్రీచర్ కూడాను. ఎందుకంటే నేను బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేసేటప్పుడు మాకొక సెమిస్టర్ కోర్సే ఉండేది. ఈఎం మౌంట్స్ గారి లిటరేచర్ 'ద వెపన్ ఆఫ్ ప్రేయర్' ఇవన్నీ కూడా మేము చదివాము అని చెప్పి అట్లా మేము ఆ లిటరేచర్ సంబంధించినటువంటి విషయాలు, బైబిల్ సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ అన్నతో మాట్లాడుతూ ఉండేవాడిని అనమాట. జాన్ అన్న. ఇవన్నీ కూడా బాధే కదా! అట్లాంటి గొప్ప దైవజనులు వెళ్ళిపోవడం. ఇప్పుడు యేసుదాస్ అంకులు ఆహ్, మంచం పట్టి ఉన్నారు. ఆయన కొరకు ప్రార్థన చేయాలి. పెద్దాయన. హ్మ్. ఆయనకి దేవుడే ఆరోగ్యం ఇవ్వాలి. మన మనకు పరిచయం చేసినటువంటి దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు బట్టి దేవుడు లేపుతారు కదా! ఎక్కడున్నాం? సిలువ. సిలువలో శక్తి ఉన్నది. ఎందుకంటే క్రాస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నన్ను వెంబడించే సైతాను, నన్ను బెదిరించే సైతాను దునుమాడెనే నీ రక్తమే
దహించెనే నీ రక్తమే. సిలువలో శక్తి ఉన్నదనమాట. సిలువలో యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి ఆ గాయములను బట్టి మనం ఎట్టి వ్యాధిలో ఉన్నప్పటికీ స్వస్థత ఉంది. బై ద వూండ్స్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ రిసీవ్డ్ వీఆర్ హీల్డ్ అనమాట. క్రాస్ ఈస్ ద డోర్ టు హెవెన్. మే గాడ్ బ్లెస్ ద ఆడియన్స్ విత్ faith in Jesus Christ. Amen.